పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మొన్న బారసాల ఫంక్షన్ జరిగింది. ఆ బారసాల ఫంక్షన్లోనే ఉయ్యాలలో వేయటము బాబుని. మరలా అదే రోజు 21వ రోజు బాలింతరాలి చేత బావిలో నీళ్లు తోడిస్తారు. కానీ ఇప్పుడు బావులన్నీ మనకు ఎక్కడా లేవు కదా, అందుకని ఒక గంగాళంలో నీళ్లు పోసి దాంట్లోనే పూలు 2 వెల్లుల్లిపాయలు కూడా వేసి పసుపు కుంకుమ కూడా వేసి ఆ గంగాదేవిని పూజించి అలా బాలింతరాలి చేత తలకి తలకట్టు కట్టి నడుముకు కూడా నడుము కట్టు కట్టుకొని ఇలా బావిలో నీళ్లను తోడిస్తారు. కానీ మనం ఇప్పుడు గంగాళంలో నీళ్లు పోసి ఇక్కడ బాలింతరాలి చేత తోడిస్తున్నారు. ఆ బకెట్తో తోడేటప్పుడు ఆ నీళ్ళల్లో వేసిన వెల్లుల్లిపాయ కానీ పువ్వు కానీ తోడాలి అని చెప్తారు 3 సార్లు. వెల్లుల్లిపాయ వస్తే ఆ బకెట్లో నీళ్లు తోడేటప్పుడు మరలా మగపిల్లవాడు పుడతాడని, లేదా పుష్పాన్ని ఆ బకెట్తో పట్టుకొని పైకి లాగితే మరలా ఆడపిల్ల పుడుతుందనని ఇలా మన పెద్దవాళ్ళు చెబుతారు. అంటే ఇంకా 21వ రోజు నుంచి ఆ బాలింతరాలు ఏదన్నా చిన్న చిన్న పనులు చేయవచ్చనని చెప్పి ఇలా గంగాదేవిని పూజించి ఆ నీళ్లను తోడే కార్యక్రమాన్ని చేయిస్తారు పెద్దవాళ్ళు. ఇది ఆ పూర్వకాలం నుండి చేయిస్తున్న పనే. చూడండి, అలా నీళ్ళల్లో బకెట్ వేసి తోడిస్తున్నారు. ఇక్కడ మేము బకెట్ కట్టలేదండి, పెరుగు బకెట్ చిన్నది కట్టాము. తర్వాత బాలింతరాలి చేత తాంబూలం కూడా ఇప్పిస్తారు. ఎవరికైనా పిల్లలు లేని వారికి బాలింతరాలి చేత తాంబూలము ఇప్పిస్తారు. అంటే ఆ రోజు నుండి ఇంకా ఏదన్నా చిన్న చిన్న పనులు బాలింతరాలు ఇంట్లో ఏదన్నా చిన్న పనులు చేసుకోవచ్చానని చెప్పి ఆ రోజు నుంచి ప్రారంభం అని చెప్పి చేయిస్తారు. ఇలా ఈ వేడుకగా బాలింతరాలికి అరికాల్లో పచ్చి 6 నెలలు ఉంటుందంటారు. కానీ ఎవ్వరూ ఇప్పుడు తలకట్టు, నడుముకి కట్టు, కాళ్ళకి చెప్పులు వేసుకోవట్లేదు. కానీ ఇవి తప్పకుండా పాటించాలి. అరికాల్లో 6 నెలలు పచ్చి ఉంటుంది కాబట్టి కనీసము 3 నెలలైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి బాలింతరాలు. డాక్టర్స్ అన్నీ తినమని చెబుతారు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము చాలా మంచిది. ఇవన్నీ మనకు పెద్దవాళ్ళు చెప్పటంలో ఎంతో పరమార్థం ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వింటే వాళ్ళకి ముందు ముందు ఎటువంటివి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి అందరూ తప్పకుండా ఇటువంటివి పాటించాలి జాగ్రత్తలు. ఇంకా ఇదే రోజు బాబును కూడా ఉయ్యాలలో వేశారు. అలా తోడిన నీటిని బాలింతరాలు అలా బిందెలో కానీ చెంబులో కానీ బరువు ఎక్కువ మోయకూడదు కాబట్టి అలా నడుమున పెట్టుకొని ఆ ఉయ్యాల దాకా వచ్చి తల్లికి ఇస్తే తల్లి, అత్తగారు ఇద్దరు బాబుని ఉయ్యాల కింది నుంచి అందుకుంటారు. ఆ నీళ్ల బిందెను ఉయ్యాల పక్కనే ఉంచుతారు. వేపరాళ్ళు ఇద్దరు ఉయ్యాల కింది నుంచి ఒకళ్ళు, ఉయ్యాల పైనుంచి ఒకళ్ళు ఇలా బాబుని అందుకుంటారు. అందుకొని బాబుని ఉయ్యాలలో పడుకోబెడతారు. 4 వైపులా తాంబూలాలను ఉంచి మధ్యలో కూడా ఒక తాంబూలం ఉంచి 5 తాంబూలాల్లో నానబోసిన పచ్చి శనగలను పెడతారు. ఆ తాంబూలాలలో పెట్టి బాబుని ఉయ్యాలలో పడుకోబెట్టి ముత్తైదువులందరూ కూడా లాలిపాటలతో ఊయలను ఊపుతారు. తర్వాత తల్లిదండ్రి కూడా బాబుని ఊయల ఊపుతారు.
जो अच्युतानंद जो जो मुकुंद लाली परमानंद राम गोविंद जो जो చూశారుగా ఈరోజుకి ఇదే వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.